గట్కేసర్లో జగదీష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జగదీష్ రెడ్డిని గట్కేసర్ పిఎస్కు తరలించారు. సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. కుమార్, ఉదయం నుంచి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మూడవుతుంది. ఇప్పుడు ఎలాంటి నిరసనలు లేకపోయినప్పుడు కూడా ఎక్కడికక్కడ మళ్ళీ కనపడేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఆయా పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిలో ఏదో ధ్వంసమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నటువంటి జగదీష్ రెడ్డిని మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. గట్కేసర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడికి వెళ్లకుండా ఎటు తీసుకెళ్తున్నారో వెళ్లకుండా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఉదయం నుంచి ఇదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ విధంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ఇప్పుడు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి గట్కేసర్ పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి ఒలిగొండ రామన్నపేట పోలీస్ స్టేషన్ తరలించేలాగా కూడా పోలీసులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ అరెస్ట్ల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఇంతలా భయపడతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలాగా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన చేయదలుచుకుంటే, నిజంగా బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బయట తిరగటంటూ కూడా వాళ్ళకు హుకుం జారీ చేయడం జరిగింది. ఎలాంటి మేము ఆందోళన చేయట్లేదు, ఎలాంటి విధ్వంసం చేయట్లేదు, బేషరతుగా అందరినీ కూడా విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఉదయం నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లో బంధించి వారి కనీసం మంచులు ఇవ్వకుండా, భోజన సదుపాయాలు కల్పించకుండా వేధిస్తా ఉన్నారు. కావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అందరిలో సంక్రాంతి పండుగ ఉంది, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, వాళ్ళ ముందే వాళ్ళ చొక్కాలు జినిగేలాగా అర్ధరాత్రి ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. నిజంగా అరెస్ట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ గుండాలని, నిజంగా అరెస్ట్ చేయాల్సింది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన వారిని. కానీ వాళ్ళందరినీ వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీలు చేసి సామాన్య ప్రయాణికులను కూడా, అనుమానితులను కూడా స్టేషన్ లో తెలుస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, అందరినీ విడుదల చేయాలి, వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించాలి, అదేవిధంగా అరెస్ట్ చేయాలి. వాళ్ళ ఏదైతే దాడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాలని వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎలాంటి అరెస్టులు కాలేదు, ఎక్కడ ఎలాంటి వాళ్ళపైన కేసులు నమోదు చేయలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే అరెస్ట్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ గుండాలను మాత్రం చాలా భద్రతగా అక్కడ ఉన్నటువంటి భువనగిరి ఎమ్మెల్యే ఇంట్లో భద్రపరిచారు, చుట్టూ పహార నడుమ వాళ్ళు ఉంచారని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ పార్టీ బలం ఏంటో తెలిసింది, బీఆర్ఎస్ పార్టీ బలగం ఏంటో తెలిసింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి చిల్లర వ్యవహారాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు దేవాలయం లాంటి బీఆర్ఎస్ పార్టీ కారణంపైనే దాడి చేస్తారా అంటూ కూడా ఆయన ఒక్కసారిగా కన్నెర చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే భువనగిరి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలి, ఆ ధ్వంసం చేసినటువంటి వారిని కూడా అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన ఎటు తీసుకెళ్తున్నారో తెలియకుండా పోలీసు వాహనంలో వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతా ఉన్నారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ రాము.